ఐటీ పథకం కోసం ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఇలా చేస్తుంటే ప్రతి నియోజకవర్గంలో చేస్తే ఎక్కడా కూడా నిరుద్యోగం అనేది ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి మన సీఎం గారు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కూడా నిరుద్యోగ సమస్య ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేస్తుంటారు, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనే భాగంగా అక్కడ మన జిల్లాకు వచ్చిన అందరూ కూడా ఎంతో అధికారులు కూడా మన కలెక్టర్ గారు కూడా ఎంతో కేర్ తీసుకొని లాస్ట్ టైం వికలాంగులకు కూడా జాబ్ మేళాలు పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా వికలాంగులకి జాబ్ మేళా అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ మన కలెక్టర్ గారు సెలవుతో అది జరిగింది. ఆవిడకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, అలాగే గౌరవ శ్రీను గారికి, శివప్రసాద్ గారికి, అలాగే ప్రసాద్ గారికి, మిగతా పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి ఏదైతే యువకులందరూ కూడా ఏదైతే నిరుద్యోగులుగా ఈ రోజు ఉన్నారో రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని అందరినీ ఆశీర్దిస్తూ వీళ్ళందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను. మరి ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమం చేస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎలక్షన్లో ఒక హామీగా యువతకి మంచి ఉద్యోగాలు ఇచ్చినప్పుడే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఏదైతే గత 2014-19లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టినప్పటికీ కూడా అప్పుడు ఆచరణలో టైం లేకపోవడం వల్ల దాన్ని చేయలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కంటిన్యూ చేయలేకపోవడం వల్ల ఈ రోజున మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేము మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా సరే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పి చెబుతాం. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఈ 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం వల్ల, అలాగే 3 ఐటీఐలు ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో టెక్నికల్ కోర్సులు అందరూ కూడా చదవడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ ఇక్కడే చుట్టుపక్కల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి మనం ఉద్యోగాలు ఎక్కడైనా దొరుకుతాయి కదా బాగుంటుందని చెప్పి మరి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా నా దగ్గరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ చేయడానికి వస్తున్నారంటే ఉద్యోగాలు ఎంత తక్కువగా ఉన్నారని మీరు అందరూ బాగా తెలుసుకోవాలి. మరి ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఉన్నారో వాళ్ళు తీసుకోవడమే కాదు, దీన్ని చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన అన్ని కూడా జరుగుతున్నాయి అనేది మీరు కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ చేస్తే ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేషన్ చేయడానికి జరుగుతుంది. మరి ఎందుకంటే దీంట్లో టెక్నాలజీతో పాటు వాళ్ళకి మెరిట్ ఆధారంగా కూడా ఎవరైతే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరి మీరు ఒక ఇంటర్వ్యూలో రాకపోయినా, ఇంకొక ఇంటర్వ్యూలో రాకపోయినా, 3వ ఇంటర్వ్యూలో మీకు వచ్చినప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. డెఫినెట్ గా ఏదైతే కంపెనీలకు కూడా ఏంటంటే స్పీడ్ గా వర్క్ చేసేవాళ్ళు ఒక 6 గంటలు చేసే వర్క్ 2 గంటల్లో చేసేగలిగే టెక్నాలజీ ఈ రోజు పెరిగింది. కాబట్టి ఆ మెరిట్ మీరు కూడా ఆస్వాదించుకుంటేనే వాళ్ళ కంపెనీకి ఉపయోగపడతాయి, మీకు కూడా ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కాబట్టి మరి దీన్ని అందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇది మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో పెట్టినందుకు మాకు కూడా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఎంపీ గారిని ఏదైతే పెయింట్ మాట్లాడబెట్టించారో ఎంపీ గారిని అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ ఎంపీలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికంటే ముఖ్యంగా ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మన యువతకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమము ఇక్కడ జరగడం చాలా సంతోషం. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తున్నాం జాబ్స్ కావాలి, మంచి ఉద్యోగాలు రావాలి. నిన్న ఎంపీ గారితో మాట్లాడుతూ ఎంపీ గారు ఒక అన్న మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. సార్, ఎక్కడా లేనట్టు ఫస్ట్ వీ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ థాంక్ హిమ్. చాలా రెగ్యులర్ గా మీరు ఈ జాబ్ మీద కండక్ట్ చేయడం అండ్ ఎక్కడెక్కడ
కంపెనీస్ ని అందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళందరికీ జాబ్స్ ఏర్పాటు చేయడంలో మీ తపన చాలా అభినందనీయం సార్. కానీ ఎంపీ గారు ఎక్స్ప్రెస్ చేసిన ఒక చిన్న బాధ ఏమంటే ఇంత కష్టపడి మనం జాబ్స్ తీసుకొస్తుంటే సెలెక్ట్ అయ్యాక ఈ జాబ్ చిన్నది, ఈ జాబ్ మన స్థాయి కంటే కొంచెం తక్కువది అన్న ఒక ఆలోచనతో కొంతమంది చేరట్లేదు అది జాబ్స్. అలా ఏ జాబ్ చిన్న జాబ్ అని చూడద్దండి. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సేమ్ గా క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఒకప్పుడు అడ్వాన్స్డ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే అప్లికేషన్ చేయగలుగుతారో ఇప్పుడు మీరు ఎదురులో కూర్చొని మీ ఇంట్లో మీ చిన్న ల్యాప్టాప్ లో ఒక ఏఐ స్టూడియో కానీ ఫైర్ స్టూడియోలో కానీ మీరు జస్ట్ ప్రాంప్ట్ రాస్తే నాకు ఫలానా అప్లికేషన్ ఫలానా విధంగా కావాలి అని అది కంప్లీట్ కోడ్ చేసి మీకు అప్లికేషన్ తయారు చేసి పెడుతుంది. దీనికి నేను ఏదో మాటల్లోనో పేపర్లోనో చెప్పట్లేదు. ఇలాంటి అప్లికేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసి వాడుతుంది. పోలీస్ స్టేషన్ మీరు వస్తే కంప్లైంట్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎక్కడో యూఎస్ లో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఒక కంపెనీ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కాదు, ఇక్కడ మన కానిస్టేబుల్స్ మన ఆఫీసర్స్ కష్టపడి తయారు చేస్తుంది. సో టెక్నాలజీ అంత అందుబాటులోకి వచ్చినప్పుడు మీకున్న కోడింగ్ స్కిల్ లేకపోతే ఇంకో స్కిల్ అన్నది ఇంపార్టెన్స్ ఫ్యూచర్ లో తక్కువ అవుతుంది. ఎందుకంటే కంప్యూటర్ ఆ కోడ్ రాయగలుగుతుంది, రోబోట్స్ ఆ పని చేయగలుగుతాయి. ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది? మీకు ఆ రంగంలో ఉన్న అవగాహన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కంపెనీకి ఎవరైనా వెళ్తారు, మొబైల్లో ఏం స్పేర్ పార్ట్స్ ఉంటాయి, మొబైల్లో రిపేర్ లో ఏమేమి ఉంటాయి. కొంతమంది మెకానికల్ స్ట్రీమ్కి వెళ్తారు, అసలు లేట్ మిషన్ అంటే ఏంటి, అసెంబ్లీ లైన్ ఏంటి. మీకు ఈ చిన్న లెవెల్ నుంచి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు చిన్న జాబ్ అని చెప్పి చిన్న చూపు చూడకుండా ఆ జాబ్ లో జాయిన్ అయ్యి ఆ స్కిల్ నేర్చుకున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా కావచ్చు, మీరే సొంత కంపెనీలు పెట్టుకునేంత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆ బ్యారియర్ ఇప్పుడు అంత లేదు. ఒకప్పుడు ఉన్నట్లు అమెరికాలోనూ సిలికాన్ వ్యాలీలోనూ ఉంటే మనం కంపెనీలు పెట్టగలుగుతాము, అప్పుడే మనం పెద్ద పెద్ద గొప్ప గొప్ప అప్లికేషన్ తయారు చేస్తాము, అది లేదు. కాబట్టి మీరు చిన్న జాబ్ అయినా మీరు ఆ జాబ్ లోకి ఆ రంగంలోకి వెళ్ళి అసలు ఆ రంగం ఏంటి, దాంట్లో ఎలా పని జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు, తయారు చేసింది ఎలా అమ్ముతారు, దానికి మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది అన్నది చిన్న శాలరీ తక్కువైనా మీరు నేర్చుకున్నప్పుడు అది మీకు భవిష్యత్తులో చాలా 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 హెల్ప్ అవుతుంది. రెండు, ఈవెన్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు జాబ్ రిజైన్ చేసేసి వెళ్ళలేదు. ఐ వాస్ వర్కింగ్ విత్ ద జాబ్ అండ్ ఐ రోట్ ఎగ్జామ్ విత్ ద జాబ్. ఎందుకు? ఇవాళ రేపు జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఒక్కొక్క జాబ్ కి గ్రూప్స్ రాయాలనుకోవచ్చు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుండొచ్చు. కొంతమంది పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయని చెప్పి జాబ్ ట్రై చేసి జాయిన్ కాకుండా పోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఆ జాబ్ చేస్తూ కూడా ఇంకా పెద్ద జాబ్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వచ్చిన మీరు ఏమేమి చదివారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు ఇప్పుడు బిల్డ్ చేసిన అప్లికేషన్ ఏంటో లింక్ వర్క్ చేసిన పోర్ట్ఫోలియో మాకు అప్లోడ్ చేయండి. అంతే. మీరు ఏం చదివారు, మీరు మొక్కుబడిగా పనిచేయడం ట్యూషన్ కన్నా జాబ్ మీకు ఆ స్కిల్ అంత. వాళ్ళకి అప్రెంటిస్షిప్ అని ఉంటుంది ఒక కావచ్చు. ఫస్ట్ ఆల్రెడీ వర్క్ తెలిసిన ఒక వ్యక్తి దగ్గర జాయిన్ డిఫరెన్స్ ఉంటుంది. ఆన్ గ్రౌండ్ నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్. ఆన్ గ్రౌండ్ స్కిల్ నేర్చుకోండి, మీ భవిష్యత్తులో ఎనీ ఆపర్చునిటీ, గ్రాబ్ ఎనీ ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్. Now I request and the team here and participate చేయడానికి వచ్చిన అందరూ warmly welcome. So government of Andhra Pradesh ఫామ్ అవ్వగానే మనకు 20 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చేయాలన్నది టార్గెట్ గా అనుకుని ఉన్నారు. మాకు కూడా అందులో భాగంగా ఆల్ ద కాన్స్టిట్యూయెన్సీస్ లో ఖచ్చితంగా జాబ్ మేళాస్ ఎవ్రీ మంత్ పెడతా ఉంటారని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు దాకా అన్ని కాన్స్టిట్యూయెన్సీస్ లో కూడా జాబ్ మేళా పెట్టడం జరిగింది. లాస్ట్ 1 year లో మనం 42 జాబ్ మేళాస్ పెట్టడం జరిగింది. 2134 క్యాండిడేట్స్ కి మనం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు చేరిన తర్వాత కూడా లాస్ట్ మంత్ కూడా జాబ్ ఎట్లా ఉన్నాయి, కంపెనీస్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మన ఎంపీ గారు మన ఆల్ ఓవర్ అక్రాస్ పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ కూడా ఒక జాబ్ మేళా పెట్టాలని మమ్మల్ని అడిగితే we have planned this meeting. Our MPs are at that day, he will be very busy. So it's very difficult
బట్ ఎప్పుడైనా ఏదో వస్తారో ఖచ్చితంగా ఏదో ఒక సొసైటీకి మీనింగ్ఫుల్ గా యూస్ఫుల్ గా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఆయన ఎప్పుడూ అడుగుతా ఉంటారు. వెరీ కైండ్ అండ్ ఇస్ వెరీ యాక్టివ్. సో ఈసారి ఆయన ఇనిషియేటివ్ లోనే మనం ఈ రోజు ఈ జాబ్ మీద పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కలిపి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో కాక మనకు ఏదో ర్యాండమ్ కంపెనీస్ కాదు, చాలా మంచి 42 కంపెనీస్ ఇక్కడ వచ్చి ఉన్నాయి. కొన్ని ఆఫ్లైన్ లో పర్సనల్ రిక్వెస్ట్ కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. 3500 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తోటి ఇవాళ ఈ 42 కంపెనీస్ మన దగ్గరికి వచ్చి ఉన్నాయి. సో మీ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక జాబ్ ఉంటుంది. కానీ ఇంకా మీ టాలెంట్ మీరు బాగా పర్ఫార్మ్ చేయాలి హైర్ చేసినప్పటికీ. కానీ ఆల్రెడీ చెప్పినట్టు చాలా సార్లు మీటింగ్ లో చెప్పి ఉన్నాను, మా ఏలూరు యూత్ ఏంటి తక్కువ కాదు, అందరూ ఎక్సలెంట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. సో 100% మీ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ జాబ్ వస్తుందని నా స్ట్రాంగ్లీ బిలీవ్. సో ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసిన కంపెనీస్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. షార్ట్ నోటీస్ లోనే మీ అందరూ చాలా మంచి పార్టిసిపేషన్స్ వచ్చినాయి. మీ ఆపర్చునిటీస్ ఏమేమి ఇస్తున్నారో మీ సాలరీ ఏంటంటే కూడా చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ మనకు జాబ్ మీద జాబ్ కావాలని చెప్పి PGRS మనకు ఎవరెవరు వచ్చి అడిగి ఉన్నారు, వాళ్ళే కూడా ఈ రోజు పిలవడం జరిగింది. సో అందరూ దయచేసి ఆపర్చునిటీ వాడుకోండి. మన మీ ప్రిన్సిపల్ చెప్పారు, డోంట్ కౌంట్ ద మనీ, కౌంట్ ద ఎక్స్పీరియన్స్ అని. ఇట్ ఇస్ వెరీ మీనింగ్ఫుల్. మన ఎస్పీ గారు కూడా అదే మళ్ళీ రిలేటెడ్ చేశారు. సో ఫస్ట్ జాబ్ ఇస్ మోర్ ప్రిషియస్ బికాస్ ఎప్పుడైనా మీకు జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉందని అంటారు. సో ఎక్స్పీరియన్స్ మీకు తీసుకున్నది ఫస్ట్ జాబ్. సో చాలా మంది మేము జాబ్ ఎలా పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక వెళ్ళాక వద్దు ఏలూరు నుంచి బయట వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి అంటే ఫస్ట్ జాబ్ ఆల్వేస్ గివ్స్ యు సో మచ్ ఎక్స్పీరియన్స్. సో అంత మనీ ఉండవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ 100% పార్టిసిపేట్ చేయండి. వద్దు చెప్పకండి. ఖచ్చితంగా మీ అందరికి జాబ్ వస్తుంది. ఈసారి అయినా లేదా నెక్స్ట్ టైం అయినా మేము చేస్తాము, పెడతాము. ఇంకా స్పెసిఫిక్ గా మీకు ఏం కావాలి ఒక నీడ్ అనాలిసిస్ చేయమని స్కిల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. సో ఈ జాబ్ పార్టిసిపేట్ చేసిన యూత్ అందరూ వాట్ ఇస్ దట్ యూ వాంటెడ్, ఎలాంటి కంపెనీస్ కావాలని చెప్తే నెక్స్ట్ టైం అలాంటి కంపెనీస్ స్పెసిఫిక్ గా కూడా మేము జాబ్ గా పెట్టడానికి సిద్ధపడుతున్నాము. వీఆర్ రెడీ ఫర్ దట్. మనం జిల్లా పరిషత్ చేయడం చెప్తున్నట్టు మనకి ఎక్కువ డిఫరెంట్ ఉండవు. మన PGRS లో మనకి ఏమైనా జాబ్ ఇవ్వండి, we are highly included by the society చెప్పి అడిగినప్పుడు we had this idea of having monthly exclusive job there for the different welfare. So మంచి రెస్పాన్స్ వచ్చాయి. 68 members exclusively different able members కూడా మనం జాబ్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాము. దిస్ ఇస్ ద బిగినింగ్ ఓన్లీ. ఆల్రెడీ మనం 2500 members ఇచ్చి ఉన్నాము. సో ఇట్లానే నెక్స్ట్ every year every month we are going to conduct job fairs. సో జాబ్ ఒకటే కాకుండా స్కిల్లింగ్ అని కూడా మనం చేస్తున్నాము. సో every constituency has one skill center. సో మనకు ఇప్పుడు దాకా అరౌండ్ 1225 members కి స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్కిల్ హబ్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లో ఒక స్కిల్ హబ్ కేటగిరీ స్కిల్ సెంటర్ ఉంది, స్కిల్ హబ్ ఉంది మన జిల్లాలో. సో 1225 members కి ట్రైనింగ్ ఇచ్చి రెలెవెంట్ కంపెనీస్ ని వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళకి 100% ప్లేస్మెంట్ కూడా అయిపోతున్నారు. అది కాకుండా ఇంకా 180 members ఈ స్కిల్ సెంటర్స్ లో ప్రస్తుతానికి ట్రైనింగ్ లో కూడా ఉన్నారు. సో ఇది కూడా మీరు తెలుసుకోండి. సో ఎవరిబడి ఈస్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది స్కిల్ సెంటర్ ట్రైనింగ్స్ ఆల్సో మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. మేము మిమ్మల్ని కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. మోస్ట్లీ రిటైల్ ట్రైనింగ్స్ అని అలాంటి వాట్ ఇస్ నెసెసిటీ ఎంప్లాయర్స్ ఏం కావాలి అలాగే మనం స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మనకి 100% రిక్రూట్మెంట్ చేసుకోవాలని చూస్తున్నాము. సో ఇది కాకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్లు చేస్తాము అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ MP సార్ అండ్ MLA గారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పవలసింది ఆల్రెడీ అందరూ చెప్పిన అదే పాయింటే. ఐ నో యు ఆర్ ఆల్ వెరీ టాలెంటెడ్ బట్ ఎవరైతే ఫస్ట్ జాబ్ కోసం వచ్చి ఉన్నారో ప్లీజ్ టేక్ అప్ ద జాబ్. సో ట్రై ఇట్ అవుట్. ఆ తర్వాత మీకు నచ్చలేదంటే మీరు రావచ్చు. ట్రై చేయకుండానే వద్దు అక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలంటే ఇంతే డబ్బా ఇంతే సాలరీ అనేది. So please give your 100% in the job interviews. And also companies, I already told you, Mama are chala skilled and talented. So I request all of you to give 100% placement for the participants. Thank you very much for the college. So ఎప్పుడు ఏ వరకు మన CRT institutions రెడీగా హెల్ప్ చేయడానికి ఏ టైం అయినా ఉంటుంది, ఎలక్షన్ అయినా ఉంటారు, ఏమైనా లీవ్ కావాలి, ఏమైనా హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలంటే ఆల్వేస్ come and help us. Thank you very much for the management to offer this place. గారికి అలాగే కూడా చైర్మన్ గారికి అలాగే ప్రిన్సిపాల్ గారికి అలాగే
ప్రిన్సిపల్ గారికి, అలాగే స్కిల్ ఆఫీసర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి, ఇక్కడికి వచ్చిన యువతకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఈ జాబ్ ఫస్ట్ జాబ్ మీద ఒక 7-8 నెలలు ఎన్నికలు పెట్టినాం. కొత్తగా గెలిచినప్పుడు జాబ్ మీద జాబ్స్ ఇవ్వాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా టీడీపీ పార్టీ అయినా కానీ, మా ఇండియా కూటమి ఏదైనా కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అంతా కూడా బాగా ప్రచారం చేశాను. ఇవాళ పైసరి జాబ్ మీద పెడితే అప్లికేషన్ ఇస్తే జాబ్ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే 642 మందికి జాయినింగ్ కోసం అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అయిందేమో 9 మంది వెళ్ళి జాయిన్ అయ్యారు. కొంతమందికి 30,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 15,000 రూపీస్ ఉంది, కొంతమందికి 18,000 రూపీస్. ఆ రకంగా కాస్ట్ మీద శాలరీలు మళ్ళీ మేము రీచెక్ చేసుకున్నాం. అసలు ఎందుకు అపాయింట్మెంట్లు ఇచ్చినా కూడా పోలేదు అనేది మాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఒకసారి అంతా కూడా రీచెక్ చేశాను. యువత నిలబడి పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు అని తెలిసింది. లేకుంటే ఎక్కడ పోయి పనిచేసేదానికి ఇంట్రెస్టెడ్ లేరు. లేకపోతే ఒక ఏసీ రూమ్ లో కూర్చొని పనిచేయాలి, కష్టపడకుండా పనిచేయాలనే ఆలోచనలో యువత వెళ్ళట్లేదు అనేది మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇవాళ 54,000 జాబ్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 40 జాబ్ మేళాలేమో పెట్టినట్లున్నాం. జాబ్ మేళాలో ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య 2,400. మనం అపాయింట్మెంట్లు ఎక్కువ ఇచ్చినా కూడా జాయినింగ్ తక్కువ ఉంటుంది. మీకు నా స్టోరీ చెప్పాలని నేను డిసైడ్ చేసుకున్నా. పొద్దున వస్తుంటే ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నా. యువతకు అందరికి కూడా నేను మీ అందరికి ఒక ఐడియా చెప్తాను. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాక ఏం చేద్దామని అనుకుంది మా ఫాదర్తో కూర్చొని మాట్లాడితే మా ఫాదర్ ఏమన్నారంటే కంపెనీలోకి వచ్చేయమన్నారు. అప్పటికి మా కంపెనీ చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు 7-8 కోట్లు పనిచేసే కంపెనీ. అప్పటికే మా ఫాదర్కి ఒక 10 కోట్ల అప్పులు ఉన్నాయి. జరిగే పనులకి కట్టే అప్పులకి మ్యాచ్ అప్ అవ్వట్లేదు. సరే కంపెనీలోకి వెళ్తేమో ఈ బర్డన్ వస్తుంది, ఏం చేయాలి అని అనుకుంటుంటే ఎక్కడో ఆపర్చునిటీ మా కాలేజ్లోనే లాస్ట్ ఫైనల్ ఇయర్లో నాకు జాబ్ ఇంటర్వ్యూలో అకౌంటెంట్ జాబ్ వచ్చింది. నేను సివిల్ ఇంజనీర్ అయినా కూడా, సివిల్ ఇంజనీర్ చదువుకోన్నా కూడా అకౌంటెంట్ జాబ్ వచ్చింది. 12,000 రూపాయల జాబు. ఆ జాబు ఫస్ట్ 12,000 రూపాయల జాబుకి వెళ్ళి కంపెనీకి వెళ్తే అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఈ అప్పులు అనేసి నా మీద పడితే ఎట్లా సాల్వ్ అవుతాయేమో తెలియదు అని చెప్పి అకౌంట్ జాబ్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అకౌంటెంట్ జాబ్ నేను 1.5 ఇయర్ పనిచేశాను. ఆ కంపెనీ కార్వి అనే కంపెనీలో పనిచేశాను. ఒక 1.5 ఇయర్ కంపెనీలో పనిచేశాను. ఆ పనిలో నాకు ఈ ఫైనాన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఆ 1.5 ఇయర్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అదే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా సివిల్లో ఎట్లా మనం బుక్స్లో చదువుకున్నట్లు రియల్ వరల్డ్లో ఉండదు. మన జాబ్లు పోతూ ఉండదు, లేకపోతే మనం చేసే పని మన బుక్స్ తరంగా ఉండదు. సో నాకు కన్స్ట్రక్షన్ ఎన్ని ఐడియా లేదు. బట్ అకౌంట్స్లలో అక్కడ నేర్చుకున్న 1.5 ఇయర్ నేను నేర్చుకున్న అకౌంట్స్ చాలా ఉపయోగపడింది. అక్కడి నుంచి మా కంపెనీలోకి ఇంకా చాలా ఇబ్బంది ఉందంటే కంపెనీలోకి మా ఫాదర్ 10th స్టాండర్డ్ చదువుకుంది, అంతవరకు బిజినెస్ చేయడమే చాలా గ్రేట్. అలాంటిది చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన ఒపీనియన్. ఎంతో కష్టపడి మమ్మల్ని సివిల్ ఇంజనీర్ వరకు చదివించారు. సో ఆలోచించి ఆ స్కిల్ నేర్చుకొని కంపెనీలోకి వెళ్ళాను. కంపెనీలోకి వెళ్ళి అన్నీ కూడా కంపెనీలో అప్పటి వరకు బుక్లో రాసుకుంటున్నారు, లెక్కలని బుక్లో రాసుకొని రోజు
దాని సైన్ పెట్టుకొని ఇంత వర్కౌట్ అయింది, ఇంత ఇంత అమౌంట్ వచ్చింది అని రాసుకుంటున్నారు. అవన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి అకౌంటెంట్ అనేది పెట్టి అట్లా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటా కంపెనీని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. ఒక అకౌంట్స్ లోనే చాలా స్ట్రిక్ట్ గా మేనేజ్ చేసుకుంటా, ఎక్కడ డబ్బులు లీకేజ్ లేకుండా ఉండాలి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? అకౌంటెంట్ దగ్గర అకౌంట్స్ జాబ్ లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు అదే కంపెనీ ఇవాళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా తయారైంది. ఇవాళ అదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో 5 కంపెనీలు గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. అదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇవాళ 5 కంపెనీలు కలిపి 4,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం ఇవాళ. సో ఆ రోజు నేనేమన్నా ఆ ఫస్ట్ వచ్చిన జాబ్ కూడా నేను తీసుకోకపోయి డైరెక్ట్ కంపెనీకి పోయినా అంతా డెవలప్ చేయకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎవరు నేర్పియరు. సో అక్కడ నేర్చుకున్నాం. మీకు అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ అనేది ఒక్కసారి వస్తుంది. నాకు అప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, కంపెనీలోకి పోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఆ కంపెనీలోకి పోయినప్పుడు ఆ కంపెనీని పెద్ద చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఆ కంపెనీని పెద్దది చేసుకున్నాక మళ్ళీ పాలిటిక్స్ లో ఆపర్చునిటీ వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఎలక్షన్ కంటే 8 నెలలు ముందు, 1 ఇయర్ బ్యాక్ ఒకసారి ఎప్పుడో నేను లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిస్తే పాలిటిక్స్ లో ఇంట్రెస్టెడ్ ఉందంటే నేను అంత ఇంట్రెస్టెడ్ లేదండి, నేను బిజినెస్ లో ఉన్నాను. అది అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడము ఇవన్నీ కూడా మాకు కొంచెం బాధ పెట్టి మళ్ళీ లోకేష్ గారు అడిగితే ఇమ్మీడియట్ గా పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆపర్చునిటీ. ఇవాళ వచ్చాం, ఎలక్షన్ లో నిలబడ్డాం, ఇవాళ గెలిచాం. మన ఏలూరు పార్లమెంట్ కి మంచి పని చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఆ రోజు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. అందుకని మీకు ఇది మేము రాజకీయ నాయకులైనా కానివ్వండి, కలెక్టర్ అయినా కానివ్వండి, అలాగే అధికారులైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు మీకు ఆపర్చునిటీ వరకు ఇవ్వగలుగుతాం. ఓన్లీ ఆపర్చునిటీ వరకు మీకు ఇవ్వగలుగుతాం. బట్ మిమ్మల్ని జాబ్ లోకి జాయిన్ అవ్వమని చెప్పి మేము మీకు అక్కడ వరకు తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇవాళ జాబ్ మేళ పెట్టినట్టు. బట్ దానికి సరైన ఆపర్చునిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్పితే దానికి ప్రతిరోజు మనము ఇవి కంటిన్యూ. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇవాళ జాబ్ మేళ పెట్టాము. ఇవాళ జాబ్ మేళలో 20,000 రూపాయలు మీకు టార్గెట్ పెట్టుకొని ఇవాళ జాబ్ మేళకు వచ్చిన్నారు. ఇవాళ 15,000 రూపాయలకే మీకు ఆపర్చునిటీ వచ్చింది. మీరు ఆ జాబ్ తీసుకొని దాంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి. అక్కడక్కడే ఇది మళ్ళీ ఆపర్చునిటీ మిస్యూజ్ చేసేసుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆపర్చునిటీ తెలియదు. ఒక్కసారి ఆపర్చునిటీ డోర్ కొడుతుంది, ఎవ్రీ టైం డోర్ కొట్టదు. ఆ డోర్ కొట్టినప్పుడే మీరు ఆపర్చునిటీ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారు. మేము ఇక్కడ వరకే తీసుకొని రాగలుగుతాం. మిమ్మల్ని మీరు జాబ్ లో సెలెక్షన్ అయ్యి మీరు జాబ్ లోకి వెళ్ళాల్సిందిగానే మా ఇంటెన్షన్ తో మేము ఇవన్నీ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. మీరు ఈ అవకాశాన్ని సర్దిద్దుకోవాలి, అందరూ ఉపయోగించుకోవాలని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఏలూరు పార్లమెంట్ లోనే జాబులు చేయాలని అందరికి ఇంట్రెస్టెడ్ ఉంటుంది. బట్ మన కంఫర్ట్ వేరే పక్కకి వెళ్ళి పనిచేయాలి. ఎప్పుడు మన కంఫర్ట్ లెవెల్లో ఉండకూడదు. మన కంఫర్ట్ లెవెల్లోనే ఉన్నాం అనుకోండి, పని చేయలేము. ఇవాళ నేను హైదరాబాద్ లో, కర్ణాటకలో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్ లో చదువుకున్నా, ఎక్కడెక్కడో పనులు చేస్తున్నాము, ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. ఇవాళ ఏలూరులో ఎంపీగా నిలబడి ఇక్కడ పనిచేస్తాం. కంఫర్ట్ జోన్ లేకుండా పనిచేస్తాం. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ వదిలేసి పనిచేయండి, అవుట్ ఆఫ్ కంఫర్ట్ వెళ్ళండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కంఫర్ట్ జోన్ లేకపోయినా కంఫర్ట్ జోన్ వదిలేసి పనిచేస్తున్నారు. అలాగే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కంఫర్ట్ జోన్ ని వదిలేసి పనిచేస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ మనకి పొద్దున్నేసి ఉద్యోగం చేసుకొని ఇంట్లోకి వచ్చి ఈజీగా ఉండాలనేది కంఫర్ట్ జోన్. బయటికి వెళ్ళి పని చేసి ఎట్లా ఒకటి సాధించాలి, ఏదో ఒకటి మనం పైకి రావాలి అనే వాళ్ళు కంఫర్ట్ జోన్ వదిలేసేస్తారు. ఇవాళ ఈ స్టేజ్ మీద అందరూ కూడా ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి కష్టపడి ఉంటారు కాబట్టి ఈ పైకి వచ్చి ఉన్నారు. మీరు అందరూ కూడా ఫ్యూచర్ లో అందరికీ కూడా పైకి వచ్చేట్లు ఉండాలి. కానీ జస్ట్ ఏదో మనం పొద్దున ఉద్యోగం చేసుకున్నామా, రాత్రి వరకు ఉద్యోగం చేసుకున్నామా, వచ్చినామా అన్నట్లు కాకుండా
ఎక్కడైనా మీకు ఆపర్చునిటీ రానివ్వండి, హైదరాబాద్లో రానివ్వండి, బెంగళూరులో రానివ్వండి, చెన్నై పోండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఒక లైఫ్ అనేది అంత ఎక్స్పీరియన్స్ చేయాలి. లైఫ్ ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేసింటారు, కాలేజ్లో ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఎక్స్పీరియన్స్ చేసింది. మీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ ఏరియా కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, అది కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవ్రీ టైం లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేసుకుంటా మీ కంఫర్ట్ జోన్ వదిలేసిపోవాలని మీకు చెప్తున్నా. అలాగని మన ఏలూరు పార్లమెంట్ లో ఫ్యాక్టరీలు రావట్లేదని కాదు. ఆల్మోస్ట్ చాలా వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మూడు ఫ్యాక్టరీలు ఆల్మోస్ట్ 450 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తో 3 ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఒకటి సాయి కన్స్ట్రక్షన్ బయోగ్యాస్ అని ఒక ఇండస్ట్రీ వస్తుంది అగ్రేపల్లిలో. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రామణ సింగ్ గోపాల్ ఫుడ్ పార్క్స్ అని అదొక కంపెనీ 110 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తో ఇప్పుడు ఇక్కడే మన ఏలూరు పార్లమెంట్ లోనే నూజివీడు కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అలాగే వెంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, వాళ్ళు కూడా 150 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ కూడా కంపెనీస్ వస్తున్నాయి. ఏలూరులో కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్ని కూడా కంపెనీస్ వస్తున్నాయి, చాలా వరకు అప్లికేషన్స్ వచ్చున్నాయి. అలాగని చెప్పి ఆ కంపెనీస్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకండి. మీకు ఈ ఆపర్చునిటీ మీరు అందరూ ఉపయోగించుకుంటారని మీ అందరికీ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. He's been a great source of inspiration for us. A special role. ఇవాళ ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్లో జాబ్ మేళా పెట్టాము. గవర్నమెంట్ తరఫున జాబ్ మేళా పెట్టాము. ఇవాళ జాబ్ మేళాలో రెగ్యులర్గా జాబ్ మేళాలు పెడుతున్నాం. ఎన్డీఏ కూటమి 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పాము. అదే రకంగా ఏలూరు పార్లమెంట్లో కూడా జాబులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే నేను, అందరూ కూడా జెడ్పీ చైర్మన్ గారు, ప్రతి ఒక్కరు అందరం కలిసి ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ జాబ్ మేళా ఎందుకు ఇంపార్టెంట్ అంటే యువత ఉన్నారు. యువతకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉంది. ఇవాళ ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 42 కంపెనీలు ఇవాళ రావడం జరిగింది. ఆ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వచ్చున్నాయి. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు పని చేసుకోవడానికి, పైకి రావడానికి ప్రతి ఒక్కటి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఆపర్చునిటీ కల్పించగలుగుతాం, కానీ అవి అన్నీ కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. యువతకు అందరికి కూడా చెప్పాం, ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి, మీరు ఉద్యోగాలు తీసుకొని ఫస్ట్ ఏ ఉద్యోగమైనా కూడా తీసుకొని ముందుకెళ్ళమని వాళ్ళందరికీ సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళాలు ఇంకా వచ్చే రోజుల్లో రెగ్యులర్గా పెడుతుంటాం. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో కూడా గవర్నమెంట్ కూడా ఎవ్రీ మంత్ కూడా ఒక జాబ్ మేళా పెట్టాలని ఒక డిసిషన్ తీసుకున్నారని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు. అదే రకంగా ప్రతి టైం జాబ్ మేళా పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజున ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ తరఫున మరి ఏదైతే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో మరి జాబ్ మేళా పెడతాం జరిగింది. ఇది ఎంపీ గారు చొరవ తీసుకుని మరి ఫస్ట్ ఏదైతే ఎంపీ గారు స్వయంగా పెట్టారో అందులో చాలామంది 52 మంది సెలెక్ట్ అయినప్పటికీ కూడా 10 మంది జాయిన్ అయ్యారని తెలిసింది. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అయితే ప్రతిదీ కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గం చుట్టుపక్కల 4 ఇంజనీరింగ్ కాలేజీలు, 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. కంపెనీలకు కూడా మంచి అవకాశం, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఆఫరే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడైతే ఇక్కడ చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ స్కిల్ని ఉపయోగించుకుంటూ ఏదైతే 30 మంత్లీ వచ్చేసరికి 30,000 40,000 మధ్యలో ఉన్న దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెడతాం జరిగింది. అనేక మంది ఈ రోజున ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 6 కంపెనీల దాకా వచ్చినాయి. అన్నీ కూడా డైరెక్ట్గా చాలామంది, ఎందుకంటే అనేక జాబ్స్ క్రియేట్ చేసి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఎవరైనా రాకపోయినా పడిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైతే చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడాలి. ఆ ఎక్స్పీరియన్స్ రేపొద్దున ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సరే ఈ ఎక్స్పీరియన్స్ రేపొద్దున రాబోయే రోజుల్లో ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.
చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.